రాజమండ్రిలో కల్తీ పాల మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 బాధితులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది. మృతులు కృష్ణవేణి, రమణి, రాధాకృష్ణ, శేషగిరిరావుగా గుర్తించారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. కల్తీ పాలతో పలువురికి అన్యూరియా, డయేరియా, కిడ్నీ సమస్యలొచ్చాయి. రాజమండ్రిలో పలు ఆసుపత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో అనుమానితులకు వైద్య పరీక్షలు చేశారు. బాధిత కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల వ్యాపారి గణేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. రాజమండ్రిలో కల్తీ పాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. లాలాచెరువు సమీపంలో ఉన్న కాలనీలో కల్తీ పాలు గట్ల కలకలం రేపుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో దాదాపు 1000 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కసారిగా ఈ కల్తీ పాలు ఉపయోగించిన కుటుంబాల్లో చాలా మంది కూడా అస్వస్థ పాలయ్యారు. రాజమండ్రిలో అనేక ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళంతా చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి ఆసుపత్రుల్లో ఉండే ఈ చిన్నారుల కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి బాబు, ఏం జరిగింది? ఎప్పటి నుంచి ఈ ఇష్యూ బయటపడింది? సార్ 17 తారీఖు అండి. ఆ సత్యబాబు అనే వ్యక్తి దగ్గర పాలు పోస్తున్నామండి. మాకు కారణం తెలియలేదు. 17 తారీఖు బుధవారం నాడండి. బుధవారం నాడు కాస్త వామిటింగ్ అయినట్టు ఉంది, నీరసంగా ఉందని చెప్పేసి అయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత సాయంత్రం మందులు ఇచ్చారండి. మందులు ఇచ్చి సాయంత్రం కూడా తగ్గకపోతే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళండి. నైట్ ఉంచేశారండి. నైట్ ఉంచేసిన తర్వాత లక్షవారం ఉదయం వరకు కూడా బాగానే ఉంది. లక్షవారం మధ్యాహ్నం 12 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చిన టైంకి కన్ను రెప్పలై పొంగుతున్నాయండి. తర్వాత ముఖం కూడా పొంగుతుంది. అప్పటికి మళ్ళీ నేను ఇన్ఫామ్ చేసేసరికి గవర్నమెంట్ హాస్పిటల్లోనేమో యూరిన్ కూడా రాలేదంటే యూరిన్ పైప్ పెట్టారు. తర్వాత ఈ కిడ్నీ టెస్ట్ చేశారండి. గ్లూకోజ్ అయితే పెరిగిపోతుంది అలాగని చెప్పేసి అంటే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేశారండి. 108కి ఫోన్ చేయండి వెళ్ళిపోతుందని చెప్పేసి అంటే వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారండి. అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి, బాగుంటుందండి, మీకు చాలా సేఫ్గా ఉంటుందండి. 108 ఏం చేసిందంటే అలా కడి మంచి తీసుకెళ్ళి రాత్రి 10:30 పడేసిందండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులు మరి ఒక్క నిమిషం అండి వీళ్ళు ఇస్తామండి. అక్కడ పని అవ్వలేదండి. వచ్చి మళ్ళీ ఇక్కడ నైట్ 12 గంటల 12:30కి ఇక్కడ జాయిన్ చేసామండి ప్రైవేట్ హాస్పిటల్ అండి. అయితే అన్నీ డబ్బులే కట్టమన్నారండి. డబ్బులే లేకపోయినా ఏంటి తర్వాత కడతామండి అంటే వీళ్ళు బాగానే రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ చేస్తున్నారండి. ప్రస్తుతానికి 3 డయాలసిస్ అయ్యండి మా మనోడికి. 2 సంవత్సరాల 10 నెలలండి మా మనోడు. 3 డయాలసిస్ అయ్యండి. ఇంకా అలాగే ప్రస్తుతానికి ఇంకా నిన్న వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతానికి అలా ఉందండి. ఇంకా ఇప్పుడు టెస్ట్లు అవుతున్నాయండి. కల్తీ పాల వల్ల అని చెప్పేసి నేను అంతా సోషల్ మీడియా అయినప్పటికీ నేను అంతా కలిసి చూసామండి. అందరికీ ఒకేసారి ఎఫెక్ట్ అవడంతో, ఎందుకంటే ఇక్కడ ఈ రెయిన్బో హాస్పిటల్కి మా మనోడి కంటే ముందు ఒకసారి వచ్చారు, మా మనోడి తర్వాత ఒకరు వచ్చారు, 3-4 ఇక్కడ ఉన్నారండి. ఆ మండే రోజు మా పాపకి ఎప్పుడైతే ఇది అయిందో ఆ రోజు నుంచి మా పాపలా లేదండి. ఆ రోజు నుంచి వెంటిలేషన్ మీదే ఉందండి. 5 months పాప అండి. దీనికి సంబంధించి పోలీసులు అతను ఎంక్వైరీ చేయడం కానీ తీసుకెళ్ళడం కానీ జరిగేది. మీరు కంప్లైంట్ చేస్తారు? మాకు ఈ విషయం నిన్నే తెలిసిందండి. పలానా వ్యక్తి వల్ల ఇలా జరిగిందని. మేము నిన్న ఈవినింగ్ హుటాహుటిన వెళ్తే అక్కడ ఎవరో లేదు తెలియదు, మరి కొంతమందికి మీడియా వాళ్ళకి సమాచారం ఇచ్చాము. అండ్ కోరుకొండ స్టేషన్ ఉన్నాడని తెలిసింది. అది తెలిసిన విషయం మేము దాదాపు 1 సంవత్సరం రోజుల నుంచి పోయించుకుంటున్నాము. గతంలో మరి మాకు ఇలాంటి ఏం ఇబ్బంది రాలేదండి. గత మొన్న సోమవారం జరిగిన ఇన్సిడెంట్, ఆ రోజు పాలు తాగిన తర్వాత పాపకి చాలా సీరియస్ అయింది. బయట వేరే వ్యక్తి దగ్గర తీసుకుని మా ఒక ఇతని దగ్గర తీసుకుంటున్నామండి, బాగా అలవాటు అని. ఒక మండే నుంచి మాకు పాపకి చాలా సీరియస్ ఉంది. వెంటిలేషన్ మీద ఉందండి ప్రెజెంట్. పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు తీసుకుని ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకే వ్యక్తి పాలు సరఫరా చేశాడు. కేవలం ఆ పాలు ఉపయోగించడం వల్ల తమ పిల్లల పరిస్థితి దారుణంగా తయారైపోయింది. అందరూ కూడా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారని తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ వ్యవహారంపై ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా తల్లిదండ్రులు కోరుతున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి.